ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఈరోజు దేవుని యొక్క మాట వాగ్దానం మనం ధ్యానించుకోబోతున్నాం. 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దావీదు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా దేవుడే మనకు కాపరిగా ఉంటే, దేవుడే మనకు ప్రధాన కాపరిగా ఉంటే మనకు ఏ లేమి కూడా ఉండదు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, మనం చూస్తాం కదా, గొర్రెల కాపరులను వారు గొర్రెలకు ఏదైనా తక్కువ చేస్తారా? నైట్ కూడా వాటితోనే వారు నిద్రపోతారు. రాత్రి పగలు ఆ గొర్రెలకు మందకు తోడుగా ఉండి మార్నింగ్ అయితేనే వారు మరలా మేపటానికి తీసుకుని వెళ్తారు. ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ వాటిని నీటిని తాపి వాటిని సేదీరుస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడే మనకు కాపరిగా ఉంటే అసలు మన జీవితంలో ఎలాంటి లేమి ఉండదు, ఎలాంటి లేమి అసలు కలగదు అసలు. హల్లెలూయా. ఈరోజు మనం కాపరిగా దేవుని మనం ఉంచుకోగలిగితే, ప్రధాన కాపరి సిలిండర్లోకి వస్తే ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఈరోజు కాపరి సిలిండర్లో ఉన్నావా? కాపరు లేని గొర్రెల మాదిరి నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. యేసయ్య నీకు కాపరిగా ఉంటే నీ చరిత్రనే మార్చబడుతుంది. యేసయ్య నీతో ఉంటే నీ బ్రతుకే మార్చబడుతుంది. యేసయ్య ఆ ప్రధాన కాపరి, ఆయన నీతో ఉంటే నీకేలేమి కలగదు. హల్లెలూయా. తర్వాత మనం కన్ను చేస్తున్నాం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కాపరి పచ్చిక అనగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అంటే దేవుడు పచ్చికనగా ఒక పచ్చదనం. ఎండిపోయిన స్థితిలో ఉంటే అది వేరు, పచ్చిక ఉన్న చోట వేరు. చాలా అద్భుతమైన వాతావరణం. దేవుడు కూడా నీ జీవితాన్ని, నీ బ్రతుకును చిగురింపజేస్తాడు ఆయన. అలాంటి పచ్చి కలిగినటువంటి అనుభవాల్లో నడిపిస్తాడు ఆయన, నువ్వు ప్రధాన కాపరి సిలిండర్లో ఉంటే. తర్వాత శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నీ హృదయంలో శాంతి ఉంటుంది, నీ కుటుంబంలో శాంతి ఉంటుంది, నీ బ్రతుకులో శాంతి ఉంటుంది, సమాధానంతో ముందుకు వెళ్తావు. కాపరి నీకు తోడు ఉంటే. రెండవ, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆమేన్. సేద అనగా విశ్రాంతి, సేద అనగా అదే విశ్రాంతి. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రభు నడిపిస్తాడు. నా ప్రాణములకైనా సేద తీర్చు. కొంతమంది చూడండి, ఎంతో డబ్బు సంపాదిస్తారు, ఎన్నెన్నో చేస్తుంటారు, కానీ హృదయంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు కాపరి దగ్గరికి వస్తే నీ ప్రాణాన్ని ఆయన సేద తీర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సేద తీరుస్తాడు, ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు. అంతేగాక తన నామం బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. కాపరి నీతో ఉంటే నీతి మార్గాలను నడుస్తావు. కాపరి నీతో ఉంటే ఒక అభిషక్తుడిగా నువ్వు ముందుకెళ్తావు. కాపరి నీతో ఉంటే ప్రతి శోధన జయిస్తావు. కాపరి నీతో ఉంటే సింహాల నోట్ల నుంచి కూడా నువ్వు తప్పించబడతావు. కాపరి అండి, దావీదు గారు గొర్రెల కాపరి. తన గొర్రె ఒక్కసారి సింహం నోట్లో పడితే సింహం నోటిని చీల్చి తన గొర్రెను తాను రక్షించుకున్నటువంటి అనుభవం అది.
ఈరోజు నిజంగా నువ్వు కాపరి దగ్గర ఉంటే నువ్వు శోధనలో ప్రవేశించవు. కాపరితో నువ్వు ఉంటే ఎలాంటి పాపంలో నువ్వు పడిపోవు, ఎలాంటి శాపంలో నువ్వు వెళ్ళవు. కాపరి నీతో ఉంటే, కాపరి లేని గొర్రెల మాదిరి ఉంటే తప్పిపోయిన అనుభవం ఉంటుంది. తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు తెలుసా? కాపరి. హల్లెలూయా. కాపరి నీతో ఉన్నప్పుడు ఎలాంటి గాఢాంధకారానికి, ఎలాంటి అగాధానికి, శ్రమలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు నువ్వు భయపడవు. హల్లెలూయా. ప్రధాన కాపరిని నువ్వు పెట్టుకో. ప్రధాన కాపరి సరెండర్లోకి రా. ప్రధాన కాపరి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు అంటున్నాడు, చిన్న మంద భయపడకో, నేను నిజమైన కాపరిని, నేను మంచి కాపరిని. ఆ కాపరి ఏం చేశాడు తెలుసా? నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, విమోచన క్రయధనం కలగజేశాడు. ఎవరి కోసం? నీ కోసం. ఎవరిచ్చారు? కాపరి. కాపరి సరెండర్లోనికి రా. హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినంలో క్షేమముగా ఉండాలంటే, నువ్వు శత్రువులు లేక భోజనం ప్రభు సిద్ధపరచాలంటే ఇదిగో కాపరి సరెండర్లోకి నువ్వు రావాలి. కాపరి దగ్గరికి రావాలి. కాపరిచే ఆలోచనలు, కాపరి నడిపించే విధానంలో, కాపరి ఏ విధంగా నడిపిస్తే ఆ విధానంలో నువ్వు వెళ్ళాలి. కాపరికి వ్యతిరేకంగా, కాపరి మాట వినకుండా నువ్వు వెళ్ళావంటే ఇదిగో తోడేళ్ళ నోట్లో పడిపోతూ జాగ్రత్త, సింహాల నోట్లో పడిపోతూ జాగ్రత్త, అగాధంలోకి దిగిపోతూ జాగ్రత్త. ఈ రోజే కాపరి నడిపించే నడిపింపులను నువ్వు వెళ్ళావు. హల్లెలూయా. కాపరి నీవేనయ్యా, కొదువే నాకున్నదు, కలవరమెందుకు, కాపరి నీ ఉండగా కలవరమెందుకు, కాపరి నీ ఉండగా. హల్లెలూయా. కాపరి నీతో ఉంటే కలవరం ఉండదు. కాపరి నీతో ఉంటే భయం ఉండదు. కాపరి నీతో ఉంటే నువ్వు సుఖముగా ఉంటావు. ఎందుకంటే కాపరి నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి. కాపరి ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆపద సంభవించదో. ఈరోజు ఆ స్థితిలోకి రా. నువ్వు రక్షించబడినట్లయితే ఇదిగో మనకు ప్రధాన కాపరి. భయపడద్దు. శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగం వస్తుందని, సమస్యలు వస్తున్నాయని, అనేకమైన చెరసల అనుభవం నువ్వు వెళ్తున్నాయని అనుకోవద్దు. కాపరి నీతో ఉన్నాడు. భయపడదు. దేవుడు నీతో ఉన్నాడు. ఆ కాపరి సన్నిధిలో కొంతమా ప్రధాన కాపరి మనం నడిపించుకున్నాక. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. మనం మాకు ప్రధాన కాపరి వేయడం. కాపరి నీకు స్తోత్రాలు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరివి దేవా, నీకే కృతజ్ఞతలు. మా ఈ జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తున్నాం ప్రభా. దుష్ని క్రియలన్నింటిని తొలగించని మహిమ చేత కప్పండి, కృప చేత నింపండి ప్రభా. గాడిని నేను బంధిస్తున్నా. ఓ గ్రీపుల బ్రాస్యాంత్రిలో రాకా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రధాన కాపరి మీరే బిడ్డలందరినీ మీరు నడిపించండి. ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డని మీరు బ్లెస్ చేయండి యేసు నామములో. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. దేవ కాపరిని నీ సరెండర్లకు వారు వచ్చుదురుగాక ఇస్తున్నాం. ప్రతి కాడిని మేము బంధిస్తున్నాం. రక్తం చేత సీల్ చేసి మనకి పొందాం. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.